హాయ్ అండి, దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్. ఈరోజు మా హునైనా బర్త్డే అండి, అందుకనేసి సెలబ్రేషన్స్. అంటే సెలబ్రేషన్స్ అంటే ఏం లేవండి, సింపుల్గా మేము మా అంతవరకే చేసుకుంటున్నాము. చిన్నగా డెకరేషన్ చేసుకొని సింపుల్గా చేసుకుంటున్నామండి, ఎవరినైతే పిలవలేదు. మా అమ్మాయి వాళ్ళు మా దగ్గరికే వచ్చారండి. మేము వెళ్ళినా కూడా కాసేపు కూడా ఉండము, అలాగే వచ్చేస్తాము అనేసి మా అమ్మాయే వండుకొని తీసుకొని వచ్చిందండి ఇక్కడికి. నేనైతే వంట చేయలేదు, మా అమ్మాయే చేసింది. తను బగారా రైస్, మటన్ కర్రీ చేసుకొని తీసుకొని వచ్చిందండి మా అందరి కోసం కూడా. ఇలా చిన్న చిన్న ఆనందాలే పిల్లలు కోరుకునేది. అవి చిన్నగా అయినా సరే, పెద్దగా అయినా సరే, పిల్లల ఆనందం కోసం మనం చేయాల్సిందే, తప్పదండి. ఇవి కేక్స్ అనేది కానివ్వండి, ఇది కొంచెం జ్ఞాపకాలు, పిల్లలకి జ్ఞాపకాలు అంతే. పెద్దల ఆనందం కోసము పిల్లలకి అరే మేము ఇది చేసుకున్నాము, బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము అనేసి ఒక ఆనందం కోసం అండి, అంతే. ఎవరైనా సరే ఫస్ట్ బర్త్డే బాగా చేసుకుంటామండి. మళ్ళీ మళ్ళీ చేసుకునేవన్నీ సింపుల్గానే ఇంట్లో వరకే చేసుకుంటాము. ప్రతిదీ బాగా చేయాలి అంటే అవ్వదు కదా. ప్రతి సంవత్సరం వచ్చేది, ఇద్దరిద్దరు పిల్లలు ఉండేది, సంవత్సరానికి 2 సార్లు బాగా చేసుకోవాలి అంటే ఎవరికి అవ్వదు కదా. చేసుకునే వాళ్ళు చేసుకుంటారులేండి, అందరూ చేసుకోవాలంటే చేసుకోలేరు. వీళ్ళు మా పీజీలో ఒక రూమ్ తీసుకొని ఉంటున్నారండి. మేము పీజీ పెట్టినప్పటి నుంచి ఉంటున్నారు. మా వారితో బాగా బాండింగ్ బాగా కుదిరిందండి. ఫ్రెండ్స్గా ఉంటున్నారు, చాలా బాగుంటారు వీళ్ళు. ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారండి, మాలోనే కలిసిపోయి ఫ్యామిలీ మెంబర్స్ లాగే అయిపోయినారు మాకైతే. ఎందుకంటే మేము వచ్చి ఇక్కడికి 11 నెలలు అయిందండి మేము ఈ పీజీ తీసుకొని. అప్పుడే వచ్చారు, మేము వచ్చిన నెక్స్ట్ డేనే వచ్చారు వీళ్ళు. అప్పటి నుంచి మాతోనే ఉన్నారు, అందుకనేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నాం మేము. మేమేమైనా వండుకొనివ్వండి వీళ్ళకి పెడతాము, వాళ్ళు ఏమైనా తీసుకొని రానివ్వండి బయట నుంచి, ప్రతిదీ మాకు షేర్ చేస్తారండి. వాళ్ళొక్కరే తినరు, మేమేమి వండుకున్నా కూడా వాళ్ళకి షేర్ చేసుకొని తింటాము. అలా ఏంటంటే మా కుటుంబంలో సభ్యుల్లాగా అయిపోయినారు. చిన్నపిల్లలకి ఏంటి అంటే ఇలాంటి చిన్న చిన్న సరదాలే జ్ఞాపకంగా ఉంటాయండి. ఎందుకంటే బర్త్డే వస్తుంది అంటే ఒక 4-5 రోజుల ముందు నుంచే ఏమేమో ఊహించుకుంటుంటారు, ఏమేమో చెప్తుంటారు. కేక్ తెచ్చుకోవాలి, కేక్ తీసుకొని రారా, కేక్ కట్ చేయాలి, మా ఫ్రెండ్స్ని పిలుచుకోవాలి, అది ఇది అని చెప్పుకుంటూ ఉంటారు కదా. అందుకనేసి వాళ్ళ సంతోషం కోసము మనము ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలండి. ఈ చిన్నపిల్లలు ఏంటంటే బొమ్మలు ఏది చూసినా కూడా మాకు అవి కావాల్సిందే అని అక్కడే నిలబడిపోతారండి. అలాంటప్పుడు ఇప్పించాల్సి వస్తుంది, ఇప్పిస్తాం కూడా పిల్లలకి. ఇప్పుడేంటంటే మా వారు తాత స్టేజ్కి వచ్చారు కదా. ఇప్పుడు ఆయన అంటారు, ఎందుకు అంతంత పెట్టి బొమ్మలు కొనడం, పిల్లలకి అంతంత పెట్టొచ్చా, ఏమంటే అని కొని పెడతా ఉంటారు మీరు, అది ఇది అంటుంటారండి. వీళ్ళనే కాదండి, మా పెద్దమ్మాయి వాళ్ళని కూడా అలాగే అంటుంటారు. ఎందుకు వేస్ట్ ఖర్చు పెట్టడము, ఇలా చెయ్యకూడదు, ఫ్యూచర్లో పనికి వస్తాయి కదా. ప్రతిదీ చూసిందల్లా పిల్లలు అడుగుతూ ఉంటారు, అన్నీ తీసిస్తూ ఉంటే వాళ్ళకేం తెలుస్తుంది, అట్లా తీసి వచ్చా అది ఇది అంటారు. ఎందుకంటే ఇప్పుడు తాత స్టేజ్కి వచ్చారు కాబట్టి. ఆయన నాన్న స్టేజ్లో ఉన్నప్పుడు మా షారునేనండి, మా షారునే ఎక్కడైనా మొండికేసుకునేది. ఆడపిల్లలు అస్సలు అడిగేవాళ్లే కాదండి. మా అబ్బాయి ఏంటంటే ఎక్కడ ఏం చూసినా సరే అక్కడే నిలబడిపోతాడండి, ఇప్పిస్తారా లేదా అనేసి. అది ఎంత రేట్ అయినా కానివ్వండి అప్పటికప్పుడు తీసిచ్చేవాడు. ఏంటంటే అప్పుడు తండ్రి స్టేజ్లో ఉన్నారు కదా, పిల్లలు ఏం కోరుకున్నా ఇప్పించాలి అనే ధోరణిలో ఉంటారండి. ఇప్పుడు అంతా దాటుకొని తాత స్టేజ్కి వచ్చారు కదా, ఇప్పుడు బాధ్యతలు అనేది గుర్తు చేస్తూ ఉంటారన్నమాట పిల్లలకి. అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అనేది. అలా చెప్పడం కూడా మంచిదేనండి, లేకపోతే వాళ్ళకి తెలియదు కదా ఎలా ఖర్చు పెట్టుకోవాలి ఏంటి అనేది. మనం పెద్దవాళ్ళం కాబట్టి ఏది ఎలా చేసుకోవాలి అనేది మనమే నేర్పించాలి. వాళ్ళు ఏమి కొనుక్కుంటున్నా, పనికొచ్చేవి పనికి రానివి ఏం కొంటున్నా చూస్తూ కొంటే కొన్నారులే అని కామ్గా ఉంటే వాళ్ళకి బాధ్యత అనేది తెలియదు కదండి. బాధ్యత అనేది మనమే తెలియజేయాలి పిల్లలకి. ఏది తీసుకుంటే యూజ్ అవుతుంది, ఏది తీసుకోవచ్చు, ఏది తీసుకోకూడదు, ఫ్యూచర్లో ఎలా ముందుకెళ్ళాలి అనేది మనమే నేర్పించాలి పిల్లలకి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఈ స్టేజ్లో. చేతిలో ఎంత డబ్బున్నా ఖర్చు పెట్టేయాలి అనే ధోరణిలోనే ఉంటారండి పిల్లలు. ఏంటంటే వాళ్ళకి బాధ్యత అనేది తెలిసి రాదు.
అరే ఇప్పుడు ఉన్నాయి కదా, పిల్లలు అడుగుతున్నారు కదా అనేసి ఏదైనా సరే ఇప్పించేయాలి అనే దాంట్లోనే ఉంటారు. పిల్లల కోసమనే కాదండి, వాళ్ళ కోసమైనా ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది తెలియదు. ఫ్యూచర్ ప్లానింగ్ అనేది తెలియదండి, అది మనమే నేర్పించాలి. ఒకరికి తెలిసినా ఒకరికి తెలియకపోయినా ఒకరికొకరు చెప్పుకొని అర్థం చేసుకొని అడ్జస్ట్ అయిపోతూ ఉండాలండి. బాధ్యత అనేది మన బాధ్యత అన్నది మనము గుర్తుపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే బాధ్యత అనేది ఫ్యూచర్లో బాగా పనికొస్తుందండి. ఇప్పుడు తెలియకపోయినా ఫ్యూచర్లో అరే మనం అప్పుడు అలా చేయకుండా ఉండాల్సింది అనేది తర్వాత తెలుస్తుంది. ఈ బొమ్మల దగ్గర, ఈ కేకుల దగ్గర ఇది ఇంత చెప్తున్నారా అని అనుకోవద్దండి. దీనికోసం చెప్పట్లేదు. ఏదైనా సరే వేస్ట్ ఖర్చు చేసే దాని గురించి చెప్తున్నాను నేను, అంతే. ఏదైతే మన ఫ్యూచర్కి పనికొస్తుందో అది నేర్పించాలి పిల్లలకి. ఇదేంటంటే ఈ కేకుల గురించి దీని గురించి కాదండి, ఫ్యూచర్ ప్లానింగ్ గురించి చెప్తున్నాను. ఏదైనా వేస్ట్ చేసుకునేది అస్సలు ఒప్పుకోకూడదు. ఇది వేస్ట్ చేయకండి, ఇది వేస్ట్ పోయేదే మనకు పనికి రాదు ఫ్యూచర్లో, ఇది తీసుకోకూడదు అనేది పిల్లలకి అర్థం అవ్వకపోతే పెద్దవాళ్ళైనా చెప్పాలండి. చెప్పకపోతే వాళ్ళకి అసలు తెలియదు, వేస్ట్ చేసే దాంట్లోనే వెళ్తూ ఉంటారు, వాళ్ళకి అర్థం అవ్వదు. అంటే ఇది మన దగ్గర డబ్బు ఉంది, ఏదో ఒక రూపంలో ఖర్చు చేసేయాలి అనే దీంట్లోనే ఉంటారు. కానీ మనకి వెనక పిల్లలు ఉన్నారు, వీళ్ళకి దాచుకోవాలి అనే ప్లానింగ్ వాళ్ళకి తెలీదు. పెద్దవాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటారు, చెప్పుకుంటూ రావాలి. వాళ్ళు అర్థం చేసుకునేదాకా చెప్పుకుంటూ వస్తే ఒక్కోటిగా నేర్పిస్తే వాళ్ళ ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. మనం పొదుపుగా చేసుకోవడం కాదండి, మన పిల్లలకి కూడా అలాగే నేర్పిస్తే వాళ్ళు ఫ్యూచర్లో బాగుంటారు, వాళ్ళ జీవితాలు కూడా బాగుంటాయండి. ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అనేది మాత్రం ఖచ్చితంగా నేర్పించాలి. అలా ప్రతిదీ మేము చూసుకొని చేసుకున్నాము కాబట్టి ఈరోజు ఈ స్థితిలో, ఈ స్థానంలో ఉన్నామండి. మేము ఈరోజు బాగున్నాము అని నేను గర్వంగానే చెప్పుకుంటున్నాను. మనం నడిచే దారిలోనే పిల్లలు కూడా నడుస్తారండి. మనము కరెక్ట్గా ఉండాలి, ఫస్ట్ నుంచి కూడా మనం కరెక్ట్గా ఉండాలి. అదే ధోరణిలో పిల్లల్ని కూడా సాకాలండి, అప్పుడే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది అని నేను గట్టిగా చెప్తున్నాను. ఎప్పుడు శుద్ధి చెప్తూ ఉంటుంది, సోది చెప్తూ ఉంటుంది అని అనుకోబాకండి. నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తున్నాను, అంతవరకే. ఇష్టమైతే చూడండి, అంత కష్టమైతే వదిలేయండి, అంతే. బలవంతం ఏం లేదండి ఎవరికి కూడా. నాకు తెలిసిన విషయాలు అందరికీ షేర్ చేయాలి అనే దాని గురించే నేను చెప్తున్నాను, అంతే. ఓకే అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, బాయ్ అండి.